నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెర వెనక ఏదో పెద్ద వ్యూహమే నడుస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పెద్దలతో వరుస భేటీలవుతున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్లో జరిగిన ఒక పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రేవంత్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే హైకమాండ్ ప్రతినిధి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ల్యాండ్ అవ్వడం, ఇక్కడి నేతలతో రహస్య కీలక సమావేశాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటే మీనాక్షి నటరాజన్ ఇక్కడేం చేస్తున్నారు? రేవంత్ పై హైకమాండ్ కు అనుమానాలు మొదలయ్యాయా, లేక రేవంత్ ను సైడ్ చేయాలనే వ్యూహం ఏమైనా నడుస్తోందా? ఈ స్టోరీలో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను గమనిస్తే ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటానని, తాను కేంద్ర పెద్దలను కలుస్తూనే ఉంటానని రేవంత్ రెడ్డి ఓపెన్ గానే చెప్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసమే ఈ భేటీలు అని పైకి కనిపిస్తున్నా దీని వెనక రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు ఒక బహిరంగ సభలోనే తనతో కలవాలంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు మోదీ. అంతేకాదు, బీజేపీలోని కొందరు కీలక నేతలు కూడా రేవంత్ రెడ్డి ఎప్పటికైనా మావాడే, ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేత అంటూ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించడం కాంగ్రెస్ అధిష్టానానికి చేరినట్లు తెలుస్తోంది. కేంద్రంతో రేవంత్ పెంచుకుంటున్న ఈ దోస్తీ కాంగ్రెస్ హైకమాండ్ కు కాస్త ఇబ్బందికరంగా మారిందా అనే చర్చ నడుస్తోంది. సరిగ్గా రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పెద్దల చుట్టూ తిరుగుతున్న సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ పంపిన ప్రత్యేక ప్రతినిధి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ప్రత్యక్షమయ్యారు. ఆమె పర్యటన అత్యంత సంచలనంగా, అంతే వేగంగా సాగింది. హైదరాబాద్ రాగానే ఆమె మొదట పీసీసీ చీఫ్ ని కలిశారు. ఆ తర్వాత రాష్ట్రంలోని పలువురు ముఖ్య నాయకులు, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు, అలాగే అసంతృప్త నేతలతో వరుసగా భేటీలు జరిపారు. ఈ సమావేశాల్లో మీనాక్షి నటరాజన్ వైఖరి చాలా సీరియస్ గా సాగినట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్న నేతలపై, సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వెళ్లగక్కుతున్న నాయకులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూనే రాబోయే రోజుల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై పలువురితో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ పర్యటన టైమింగ్. రేవంత్ రెడ్డి హైదరాబాద్లోనే ఉండి ఉంటే ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ సమీక్షలు జరిగుండేవి. కానీ రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే మీనాక్షి నటరాజన్ ఇక్కడెందుకు సమావేశాలు పెట్టారు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లోపల బయట పెద్ద గుసగుసలకు దారితీస్తోంది. రెండు రకాల వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొదటి వాదన ఏంటంటే రేవంత్ రెడ్డి కేంద్రంతో, ముఖ్యంగా బీజేపీ పెద్దలతో ఎక్కువగా క్లోజ్ అవుతున్నారనే అనుమానం హైకమాండ్కి వచ్చిందా, అందుకే రేవంత్ లేని సమయంలో కీలక సమావేశాలకు తెరలేపిందా అనే డౌట్లు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. తనతో సమావేశమైన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు మీనాక్షి నటరాజన్ ఒక ఫామ్ ఇచ్చారు. పార్టీ నాయకులంతా దాన్ని పూరించాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశారు కూడా. అది మామూలు ఫామ్ కాదు, అదొక ఫీడ్బ్యాక్ ఫామ్. అందులో ఎవరి మీద ఎవరైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. చివరికి ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ఉన్నా అందులో మెన్షన్ చేయొచ్చు. ఆ ఫామ్ ఇచ్చింది కూడా అందుకే. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అసలు రేవంత్కు ఎంతమంది మద్దతు ఉంది, ఎంతమందికి రేవంత్ పై వ్యతిరేకత ఉందో తెలుసుకోవడానికే ఈ ఫామ్ని క్రియేట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఏ రాష్ట్రంలో లేని ఈ గోల ఇక్కడే ఎందుకు అంటే ఖచ్చితంగా రేవంత్ గురించి తెలుసుకోవడానికి అన్నది పార్టీ నాయకుల నుంచి వస్తున్న ఆన్సర్. రాష్ట్రంలో పార్టీ క్యాడర్, లీడర్స్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, రేవంత్ వైఖరిపై సీనియర్లు ఏమనుకుంటున్నారు అనే సమాచారాన్ని సేకరించడానికే మీనాక్షిని ఢిల్లీ పెద్దలు పంపించారా అనేది ఒక అనుమానం. ఇక రెండో వాదన ఏంటంటే పార్టీ వ్యవహారాలను పూర్తిగా లీడర్ల చేతుల్లోకి తీసుకెళ్లి రేవంత్ హవాను కాస్త తగ్గించాలనే ఆలోచన ఏమైనా అధిష్టానం చేస్తోందా, ఆయనకు చెక్ పెట్టేందుకు సీనియర్లను ఏకం చేసే ప్రయత్నమా ఇది అన్నది ఇంకో అనుమానం. ఈ వరుస సమావేశాల తర్వాత స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో ఒక రకమైన ఆందోళన, అయోమయం నెలకొంది. అసలు పార్టీలో ఏం జరుగుతోంది అని ఒకరినొకరు ఆరా తీసే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డిని హైకమాండ్ పూర్తిగా నమ్మడం లేదా, లేక రేవంత్ రెడ్డి తన రూట్ మార్చుకునే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతోనే ఢిల్లీ పెద్దలు అలర్ట్ అయ్యారా అని గుసగుసలాడుకుంటున్నారంట. నిజానికి రాజకీయాల్లో ఏది అంత సింపుల్గా ఉండదు. పొగ వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా నిప్పు రాజేసే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అదే సమయంలో మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో వరుస భేటీలు
ఈ రెండు తెలంగాణ కాంగ్రెస్లో కొత్త సమీకరణాలకు తెరతీశాయి. ఇది కేవలం పార్టీ అంతర్గత వ్యవహారమా లేక రేవంత్ రెడ్డి చుట్టూ హైకమాండ్ అల్లుతున్న వ్యూహమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.